హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు షాన్వీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరంతా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు సింపుల్గా వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నట్టు నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు బాస్మతి బియ్యం కడిగి అరగంట ముందు నానబెట్టుకున్నాను. గిన్నె పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 3 బిర్యానీ ఆకు, 1 అనాస పువ్వు, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, 2 మరాఠీ మొగ్గ, కొంచెం జాపత్రి, కొంచెం షాజీరా వేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయ చీలికలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గడానికి చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం జీడిపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, కొంచెం పచ్చి బఠానీ వేసుకుని ఒకసారి కలుపుకొని 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు వెజిటేబుల్స్ త్వరగా మగ్గడానికి ఒక 20 ml వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఇదిగోండి, 5 నిమిషాల తర్వాత ఇలా ముక్కల్లో వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలను వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇదిగోండి, వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయాయి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఒకసారి ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఈ బియ్యాన్ని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వండి. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని, ఇదిగోండి, ఇక్కడ నేను 3 గ్లాసుల బియ్యానికి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నానో ఆ గ్లాస్తో 6 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. అంతా ఒకసారి కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు 1½ స్పూన్ ఉప్పు వేసుకో. చివరిలో ఇలా స్టవ్ ఆఫ్ చేసే ముందు గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇదిగోండి, రుచికరమైన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ రెడీ అవ్వడానికి బియ్యం వేసుకుని ఎసరు వేసుకున్న తర్వాత 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉంచవలసి వచ్చింది. ఎంతో రుచికరమైన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అంతేకాదండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ షాన్వీస్ కిచెన్.